ఇప్పుడు చాలామంది గూడా సంవత్సరాలు ఇబ్బంది పడతా ఉన్నారు సార్. హ్మ్. షుగర్ వల్ల. టాబ్లెట్స్ వేసుకుంటానే ఉన్నారు. అసలు స్వీట్ ఏదైనా తినాలన్నా గాని హ్మ్. ఇబ్బంది. వాళ్ళన్నీ గూడా వదిలేసుకుంటారు. ఆ! ఇప్పుడు మీరు డాక్టర్ గాదు. ఇంతకుముందు నేను జెప్పినట్టు అవును. మంతెన గారి నుంచి ఇన్‌స్పిరేషన్ పొందారు. అవును. చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయంలో ఉండి, తర్వాత మీరు మీ జబ్బులు మీరు తగ్గించుకొని, హ్మ్. యోగా గావచ్చు, మెడిటేషన్ గావచ్చు, ఇవన్నీ నేర్చుకొని, ఈ పంథాలో వెళ్తే అన్నీ తగ్గించుకోవచ్చు అని జెప్తున్నారు. హ్మ్. మిమ్మల్ని గుడ్డిగా నమ్మేసే అవకాశం ఉందా? జనాలు వచ్చేవాళ్ళు గూడా హ్మ్. అసలు డాక్టరే గాదు. ఆయనేదో 4 ఫుడ్‌లు చూపిస్తున్నాడు. ఆ ఫుడ్‌లు పెట్టేసి తగ్గిచ్చేస్తానంటున్నాడు. హ్మ్. ఇదొక బిజినెస్ టాక్టిక్స్ వీళ్ళది అవును. అవును. అని అనుకునే ప్రమాదం ఉంది గదా! అవును. అవును. అది దానికేంటంటే నాకు నేను ఈ వీడియోలు చూసినోళ్ళు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒక 30, 40%కి ఆ విషయం తెలుసు. ఏది కరోనా వైరస్ అది చాలా వైరల్ అయింది ఆ వీడియో. వైరల్ అయిన తర్వాత డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా ఉందని దాన్ని తీసేశారు. అప్పటికి అసలు మామూలుగా కాదది. మొత్తం మన సౌత్ అంతా ఎళ్ళే పరిస్థితికొచ్చిందది. అప్పుడు చూసారు చాలామంది తెలుసది. ఇప్పుడు గూడా వీడియోలు చూసినోళ్ళు ఒక దాదాపు 30, 40%కి వాళ్ళు గుర్తుపడతారు. ఓహ్! ఇది ఆయన చేశాడని. ఇదొక్కటే కాదు నమ్మకం. ఇంకోటేందంటే నమ్మకం అంటే మనం ఏదో పౌడర్ ఇచ్చేసి పంపియట్లేదు మనం. ఏసుకోండి మేము ఇది ఇస్తున్నాం అని చెప్పట్లేదు మనం. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడనే మనం తయారు చేసి వాళ్ళకిస్తున్నాం. అంటే ఇప్పుడు మేము ఇవాళ ఇచ్చేసి మెడిసిన్ ఇచ్చేసి మళ్ళీ ఒక నెలకి రండి అప్పుడు చూద్దాం. మళ్ళీ అప్పుడు డోస్ తగ్గిద్దాం, మీకు పెరిగిద్ది చెప్పట్లేదు మనం. ఇవాళ నుంచే మీరు జాయిన్ అయిన రోజు నుంచే మనం ఫుడ్ ఇస్తున్నాం. ఫుడ్ ఇచ్చి అలవాట్లు ఇది యోగా చేసుకోవాలి. కంపల్సరీ మెడిటేషన్ ఇవన్నీ చెప్తున్నాం. ప్రతి బుధవారం టెస్ట్ చేసుకోవాలి. రిపోర్ట్‌లు పెట్టాలి. ఇదంతా ఎందుకు నమ్మకం రాదింకా?